ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా, మౌనంగా చూస్తున్నా, త్వరలోనే వస్తా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యక్ష పోరాటాలను లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ఫిబ్రవరి నెలాఖరులో ఓ బహిరంగ సభ పెట్టుకుందాం, తెలంగాణ శక్తి ఎందో మరోసారి చూపి వీళ్ల మెడలు ఉంచి భవిష్యత్తు కోసం రాజీలేని పోరాటం చేస్తాం అని చెప్పారు. శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రంగారెడ్డి జిల్లా రాసంగం మండలం వేదవల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చిన కార్యకర్తలను కలిసిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన 6-7 నెలల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందని, పెద్ద సిపాయిలాగా భావించే కాంగ్రెస్ వాళ్లు గతంలో ఆ పనెందుకు చేయలేకపోయారని నిలదీశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సొంతంగా చేసుకున్న సర్వేనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యేలు మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణను సాధించింది గులాబీ జెండా, తెలంగాణను మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపల బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు మాకు కావాల్సింది. మాట లేదు.